మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఓం శాంతి శాంతి శాంతి. ఇది 2022లో రిలీజ్ అయిన మలయాళం ఫిల్మ్ జయ 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 హే సినిమాకి అఫీషియల్ రీమేక్. నేను ఒరిజినల్ వర్షన్ చూశాను. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఒరిజినల్ ఫిల్మ్ని కొంచెం ఎన్హాన్స్ చేసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆంధ్రాలో సెటప్ చేసి మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ స్టోరీని చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ బాగా కనిపించినాయి. ఈ ఫిల్మ్ ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. చిన్న చిన్న మార్పులు భలే చేశారనే ఫీలింగ్ వచ్చింది. ఆ సోల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మన నేటివిటీకి తగ్గట్టు ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఎన్హాన్స్ చేస్తూ మంచిగా డెలివర్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇషా గారు అండ్ తరుణ్ గారు బాగా పర్ఫామ్ చేశారు. కానీ కంపారిజన్కి మళ్ళీ వస్తే ఒరిజినల్ వర్షన్లో చేసిన ఫీమేల్ లీడే పర్ఫెక్ట్ సూట్ అయినట్టుగా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్కి. తరుణ్ గారు చాలా వరకు బాసిల్ జోసెఫ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. అది కూడా మన నేటివిటీలో అది కూడా వర్కౌట్ అయినట్టుగా అనిపించింది. దర్శన గారే ఎందుకో ఈషా గారి కంటే కొంచెం బెటర్గా చేశారనే ఫీలింగ్ వచ్చింది. మీరు ఆల్రెడీ ఫిలిం చూసుంటే మీకు తెలుసు కదా, మధ్యలో ఒక చిన్న కామెంటరీ అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ కామెడీ చాలా బాగుంటుంది. బట్ ఫైటింగ్ సీక్వెన్సే కొంచెం ఎందుకో ఆర్టిఫిషియల్గా అనిపించింది. సొసైటీలో ఉమెన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక స్వేచ్ఛతో ఒక అమ్మాయి తన ఓన్ డెసిషన్స్ తీసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉంటున్నాం మనం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయమే, మన ఇంట్లో అయినా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ముందుకు వచ్చి ఒక డెసిషన్ తీసుకోవాలంటే 10 మందికి సమాధానం చెప్పుకొని తర్వాత డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి వాటి మీదనే మాట్లాడుతూ ఫ్రీడమ్ అనేది ఆడ హక్కు మగ హక్కు కాదు, ఒక మనిషి హక్కు అనే పాయింట్ని గుర్తు చేస్తూ ఎంగేజింగ్గా బాగుంటుంది సినిమా. ఒకవేళ మీరు ఒరిజినల్ వర్షన్ చూడకపోతే బెటర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి తెలుగు వర్షన్ చూసేయండి. తర్వాత మీరు కావాలంటే ఇంటికి వచ్చేసి జియో హాట్స్టార్లో ఉన్న ఒరిజినల్ వర్షన్ చూడొచ్చు. చేంజెస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి చిన్న చిన్నవి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇందాక చెప్పినట్టుగా తరుణ్ గారు అండ్ ఇషా గారు బాగా చేశారు. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కూడా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఫన్నీ బిట్స్ బాగా పేలినాయి. సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. టెక్నికల్గా ఏ ప్రాబ్లం లేనట్టు అనిపించింది. ఫైట్స్ ఒక్కటి కొంచెం బాగా కొరియోగ్రాఫ్ చేస్తుంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ ఒరిజినల్ చూసినా కూడా ట్రై చేయొచ్చు. నేను అలాగే చేశాను. నాకు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ కనిపించినాయి. మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ని విజిట్ చేసినట్టుగా అనిపించింది. ఒకవేళ మీరు కనుక దీని ఒరిజినల్ చూడకపోతే మీకు ఇది మంచి కిక్ ఇస్తుంది. డైరెక్ట్గా వెళ్ళిపోయి థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.